guys, welcome to another vlog. సో ఈరోజు వచ్చేసి మన కాలేజ్లో కాఫీ డే అని జరుగుతుంది. సో ఈ కాఫీ డే అనేది ప్రతి మంత్ 3rd of Wednesday అవుతుందంట. ప్లస్ ఈరోజు వచ్చేసి మనకి వ్యాలంటైన్స్ డే. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మన బతుకు సింగిల్ 4 ఏళ్ళు వెయిట్ చేసి విసికెత్తిపోయినాను. ఈరోజన్నా ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. అభి యా సో ఎక్కడ ఉన్నాను? ఈరోజన్నా ఒక పిల్లని ఎత్తుకున్నాము. మా డాడీ నాకు కాల్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకున్నావు వైఫ్స్ని, అమెరికాకి వెళ్ళినావు, అక్కడ కూడా ఇంగ్లీష్ అన్నా మాట్లాడుతున్నావు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు మనం ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఓకే సి విల్ సి. పత్తుకి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. అండ్ నైట్ కూడా ఒక డీజే నైట్ కాదు, వ్యాలంటైన్స్ డే నైట్ ఉంది కాస్మోస్లో. సో ఎవరన్నా దొరుకుతారేమో, కనీసం మాట్లాడడానికైనా ట్రై చేద్దాం. ఎట్లా అంత దూరం వచ్చినాం, గ్రీన్ కార్డు అమ్మాయి దొరికితే కొంచెం మేలు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్, స్టార్ట్ ది బ్లాగ్. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలిసింది కదా మా పరిస్థితి. 1 minute ఉంది బస్సు. చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు, లేదంటే పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, బ్రో ఇట్లా కాలేజ్ వీడియో తీయమని. ఈరోజు కాలేజ్ వీడియో తీస్తాం మోస్ట్లీ. అండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా నా 1 month ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో తప్పకుండా వాచ్ ద బ్లాగ్ టిల్ ఎండ్. వేరే బస్ వస్తుందా? అది ఈరోజు క్రేజీ కంటెంట్ దీనికి ట్రై చేద్దాం. మోస్ట్లీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సారీ, మర్చిపోయినా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఓకే, సో దిస్ ఈస్ అభిక్షిత్. సే హాయ్. నన్ను కాదు వాళ్ళు, సారీ, డోంట్ లుక్ అట్ మీ అభిక్షిత్, లుక్ అట్ ది క్యామ్. ఓకే, హాయ్ గైస్. సో దిస్ ఈస్ టర్నింగ్ శ్రీధర్. బ్రో, ఇంట్రడ్యూస్ యువర్ ఛానల్ బ్రో. హాయ్ గైస్, వెల్కమ్ టు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏఆర్కే బ్లాగ్స్. మనకి ఒక ఛానల్ ఉంది, టర్నింగ్ శ్రీధర్ అని ఒకటి ఉంది యూట్యూబ్ లో. ఫస్ట్ ఛానల్ మన వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. బస్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్ది, అదే మా బస్. బస్ ఎక్కినాక విల్ గో టు ద కంటెంట్. పోర్షా. ఈ ఫ్లోరిడాలో ఏమంటే క్రేజీ కార్స్ ఉంటాయి, వింటేజ్ కార్స్. అసలుకి మీరు ఎక్కడ చూడండి కార్లు ఇది ఉంటాయి, రంగులు పింక్, పర్పుల్. వద్దుపో. అమ్మాయి చాలా బాగుంది, క్యూట్గా ఉంది కదా అమ్మాయి. ఏముంది ఏమైంది బ్రో? ఏమైంది? నేను కొట్టేసి నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అభినేమనద్దు అభి. సో ఇప్పుడే బస్ దిగాము. సో కాలేజ్కి వచ్చాము యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి మొత్తం కాలేజ్ ఎక్స్ప్లోర్ చేస్తాము ఈరోజు. సో కాలేజ్ చూపిస్తున్నా, చూసేయండి. సో ఇది వచ్చేసి బస్ స్టాప్. ఇక్కడ నుంచి అన్ని బస్సెస్ వెళ్తాయి. Sorry, I forgot to talk in English, right? Okay. So from here, that is the administrative block over there. మన నాన్నగారు ఇంగ్లీష్లో మాట్లాడమన్నారండి. ఓకే, యా. సో actually even I don't know what are the buildings over here. Like
ఏది ఏ బిల్డింగ్ అని నాకు కూడా తెలియదు. మా సీనియర్ బాస్ వ్లాగ్ స్టార్ట్ చేసి చెప్తున్నా బ్రో మా దాంట్లో. సో ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. ఇదంతా పార్కింగ్ ఏరియా. ప్రతి చోట ప్రతి దానికి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ ఏరియా, అందరు కూర్చుంటారు. ఇది వచ్చేసి మన కాలేజ్లో ఏమంటారు, ఏదైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే ఏదైనా వస్తువులు తీసుకురావాలంటే వాడతారు వెహికల్స్. సో ఇదంతా ఓపెన్ ఏరియా. నేను ఏ బ్లాక్ కూడా మర్చిపోయి చెప్పాను కదా, ఇట్లా ఫ్యాకల్టీస్ కానీ ఎవరన్నా అన్నా వెళ్ళిపోతారు ఇట్లా. అది నాకు తెలిసి అథ్లెటిక్ సెంటర్ అనుకుంటున్నా, నాకు కూడా ఐడియా లేదు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెళ్ళే ఆల్రెడీ నేను ఒక ఓరియంటేషన్ బ్లాగ్లో చెప్పా కదా, మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దామని. అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. విల్ ట్రై టు డూ ఇట్ హియర్. అక్కడ ఏదో పెట్టారు ఫ్రెండ్స్, మనం ఫ్రీ వస్తే ఫినాయిల్ తాగుతాం కదా, అడిగి ఏముందో చెక్ చేసి వద్దాం ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఏదో పెట్టారు ఇక్కడ. విల్ గో అండ్ సీ వాట్ దే కెప్ట్. అభి స్టాల్ పెట్టారా ఏంటది, ఏదో ఎంటీ బౌల్స్ అంట, మీరు చెప్పుకోవద్దారు. నాకు తెలియదు, ఏదో వీళ్ళు తయారు చేసినారేమో ఎంటీ బౌల్స్. ట్రీ కౌంట్ యానిమల్ రెస్క్యూ. ఇట్లా ప్రతి చోట ఒక స్టాల్ పెడుతుంటారు. $10 అంట. సో బౌల్ కొంటే ఫుడ్ ఫ్రీ. $10 పెట్టి బౌల్ కొంటే ఫుడ్ ఫ్రీ. ఆడ ఫుడ్ ఏమేమి ఉన్నాయో వీళ్ళు చూద్దాం. ఫుడ్ గార్లిక్ బ్రెడ్ కదా, జస్ట్ బ్రెడ్. సో దిస్ ఇస్ బ్రెడ్. అనదర్ బ్రెడ్. సో ఇక్కడ వచ్చేసి చిక్-ఫిల్-ఏ ఉంది. చాలా ఉన్నాయి, చూపిస్తాను. చూసిన చూడు, సిగ్గు లేదు. హాయ్ పూష్ణ, తెచ్చుకున్నావు, పందిలా తెచ్చుకున్నావు. సో ఇది వచ్చేసి చిక్-ఫిల్-ఏ. మోస్ట్లీ అందరు ఇక్కడికి వస్తారు. ముందర టాకో బెల్ ఉంది, స్టార్ బక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్. ఫస్ట్ అయితే ఇది మా వాళ్ళు అమ్మలు చేసుకొని వస్తారు. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి చిక్-ఫిల్-ఏ డబ్బాలు తీసుకొచ్చాను. దీనికి ఒక టెక్నిక్ ఉందిలేండి, తర్వాత చెప్తాను. అయినా దాన్ని కలవండి, నేను చెప్తా టెక్నిక్ అని, సీక్రెట్. సో ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఒక ఫుడ్ కోర్ట్ లాగా. దేంట్లో పోలో ట్రాపికల్, పిజ్జా హట్, పాండా, ఇవేవో మార్కెట్ ఏదేదో ఉన్నాయి, మనకు తెలియదు ఇవన్నీ. వాళ్ళకి ఎవరో పువ్వులు ఇచ్చినట్టున్నారు, మా వాళ్ళు ఎగురుతున్నారు లోపల. సమ్మన్ గాట్ ప్రపోజ్డ్, సారీ సమ్మన్ గాట్ ప్రపోజ్డ్ కాదు, కొంచెం సరే కరెక్షన్స్ ఎప్పుడప్పుడు అవుతుంది. అదే చెప్పింది, సమ్మన్ గాట్ ప్రపోజల్ అని. సరేలే మనకెందుకు, ఇది మా ఎఫ్ఐ కటింగ్ షాప్ అండి. నేను మర్చిపోతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడాలని, మర్చిపోయినా. ఫుడ్ కోర్ట్ పేరేమంటే ద బ్రీజ్ వే. సో ఇక్కడ వచ్చే స్టార్ బక్స్ ఉంది. నేను డ్రింక్ పట్టుకున్నాను, జూమ్ చేద్దామంటే రావట్లేదు.
అబ్బి పట్టుకుంది. ఓకే, ఎండ బెంగింగ్ ఫ్రెండ్స్. ఏం చేద్దామంటావు మరి? సో ఇదే స్టార్ బక్స్. నేను మన ఓరియంటేషన్ అప్పుడు పెట్టాగా ఐ లవ్ F5 ఇది. సో ఫుడ్ కోర్ట్ నుంచి స్ట్రైట్గా వస్తుంది. మనం ఈ లైన్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే జిమ్. ఇట్లా సైకిల్ తీసుకొని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అది ఒక ఫ్రీ స్పేస్. మళ్ళీ ఇటు ఎందుకంటే ఇటు ఈ రోలో స్టాల్స్ పెడతారనమాట. చూద్దాం ఏమైనా స్టాల్స్ పెట్టారేమో, చూసి ఎవడో అమ్మాయి బాగుంటే మాట్లాడదాం. సో మధ్యలో ఇలాంటివి ఉంటాయి మిషన్స్. ఏమైనా కావాలంటే $1 పెట్టి కార్డ్ స్వైప్ చేసి తీసుకోవడమే. అక్కడ వచ్చేసి FIU ఏంటది షాప్ కదా, బుక్ స్టోర్ ఉంటుంది. బుక్ స్టోర్ అంటారు కానీ దాంట్లో అన్నీ ఉంటాయి. మా క్లాస్మేట్స్ విచిత్రంగా చూస్తారు నన్ను. రిఫ్రెష్మెంట్ సెంటర్. ఏదో మార్బుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏది ద NIA నెక్స్ట్ ఇన్ యాక్షన్ అంట. సో బొకేస్ ఉన్నాయి. ఎవరన్నా వ్యాలంటైన్స్ చెప్పండి, బొకేస్ చెప్పచ్చు. మరెందుకురా నీకు? ఇక్కడ ఏదో బ్లాక్. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. జెవిష్ హౌస్ అంట ఏదో ఉన్నాయి, మనకు కూడా తెలియదు. మనకు ఫ్రీగా ఏమైనా స్టఫ్ వస్తే ఎత్తుకోవడం. నాకేం కనపట్టలేదు. వాడు ఏం చెప్తాడో మనకు కూడా తెలియదు. ఎందుకు షర్ట్ ఇప్పుడైనా తెలియదు. స్విమ్మింగ్ పూల్లో దిగొచ్చానంట ఫ్రెండ్స్. వ్లాగ్ అని బిల్డింగ్ పేరు తెలియదు, ఏమనుకోకండి. ఈరోజు మనకి పండుగ. ఇటు వెళ్తే ఏమో తెలియదు కానీ IoT క్లాస్ అండి. మా IoT క్లాస్ నేను ఒకసారి కూడా పోలే. IoT క్లాస్ ప్రతి 100 meters ఏదో ఒక మెషిన్ కానీ ఏదో ఒక ఫుడ్ కోర్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఆహా చల్లగా ఉంది. సో 2కి ఉంది యాక్చువల్లీ కాఫీ డే ప్రోగ్రాము. అది మ్యాప్ పెట్టుకుని పోవాలి, ఎక్కడ ఉందో మాకు కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు ఫుల్ పండగ. ఎవరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఫోటో దిగుదాం. అభి మనకు హెల్ప్ చేస్తుంది. ఏం వాడకమయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. మీరు రీఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ. అదే టెక్నిక్ అంతే. చిక్-ఫిల్-లో ఒక్కటే అని కాదు, ఎక్కడైనా రీఫిల్ చేసుకోవచ్చు. అన్ని రీఫిల్ ఆప్షన్ ఉంటాయి. సో ఒకసారి కొనుక్కొని రీఫిల్ చేసుకోవడమే.
A few moments later. What if I do that? Oh, that's ours, I guess. Oh, yeah. వెల్కమ్ బ్యాక్ అగైన్. వీళ్ళకి రోజు వచ్చింది. అభి నీకు చాక్లెట్ ఇచ్చిన కదా. అభి మాట్లాడచ్చు, అంత సీరియస్ వస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మరి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అడుక్కుంటే ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను అడుగుకున్నాను, ఇచ్చిన అభి. పూజ ఇచ్చింది ఫ్రెండ్స్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు మనం ఈవెంట్కి పోతున్నాం. ఈవెంట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ అనే బ్లాక్ దగ్గర ఉంటుంది. ఓకే, కరెక్టే పోతున్నాం అని అనుకుంటున్నాం. ఇన్ స్ట్రైట్ పోతే మనకు కనిపిస్తుందిలే. ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. తొందరరా. ఇదేం బ్లాక్ రా? పార్కింగ్ ఏరియా అంట. ఇదంతా పార్కింగ్ ఏరియా. అంతే కదా, ఏం చేద్దాం. జాతి రత్నాలు రా మనోళ్ళు, ఎక్కడైనా ఉంటారు. ఫ్రీ స్టాప్ అంటే ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నా, ఆడ కనపడుతుందా? అదే మన జాతి రత్నాలు. As I walk through the valley of the shadow of death, I take a look at my life and realize there's nothing left. ఐఎస్ఎస్ లో ఎంత చిన్న బిల్డింగ్ రా, అక్కడెక్కడ పెట్టినారా? దాంట్లో రూమ్ ఉంటుందిలే. అదో ఉన్నారు మన జాతిరత్నాలు. ఏడిపోతారు చెప్పు. ఏంటి ఓపెన్ లో పెట్టారు పార్కింగ్? సర్లే, ఈరోజు ఒక్కటి ఆఫ్ ఏమో. FAU ఎద్దులో ఉన్నావు, ఏడుస్తే బాగా. చెప్తాను, మీ మమ్మీకి చెప్తాను. సో ఈ బుడ్డి బ్లాకే మా సెంటర్ ఆఫ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్. గ్లోబల్ అంతా ఇండియన్సే ఉన్నారంట. రోజులు పెట్టారు. వచ్చింది మా పిల్ల వచ్చింది. ఏదో ఇచ్చారు ఫ్రెండ్స్. పువ్వు ఎవరిదిరా? మీదేనా? వాళ్ళు ఇచ్చినారా? Also, student activity and involvement. So this is a combined event that is supposed to be